హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలి బర్త్డే చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. అలానే సెప్టెంబర్ 2 అనగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఓవరాల్గా సినిమా పరంగా చూసినా, ఆయన ఫాలోవర్స్ పరంగా చూసినా కానీ ఒక పెద్ద పండగ రోజు. అదే తరహాలో ఇప్పుడు బాలకృష్ణ 50 ఏళ్ల సినీ స్వర్ణోత్సవం, ఆ తర్వాత ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఇవి రెండు కూడా సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ఏపీ, తెలంగాణలో అభిమానుల్లో జోష్ నింపుతున్నటువంటి సందర్భం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఈసారి ఏ విధంగా చేసుకోబోతున్నారు? తొలిసారి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి బర్త్డే కాబట్టి స్పెషాలిటీస్ ఏమైనా ఉన్నాయా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్నటి వరకు ఆయన్ని ఎంత రాజకీయాల్లో 10 ఏళ్లుగా ఫైట్ చేసినా కానీ ఆయన సినిమా తారగానే చూశారు అందరూ కూడా. ఇప్పుడు ఆయన ఏంటనేది ఒక 100% స్ట్రైక్ రేట్ స్టామినాతో తొలి బర్త్డే చేసుకుంటున్నారు. ఏంటి దీని స్పెషాలిటీస్ ఏంటి? ఇండస్ట్రీ వైపు నుంచి కానీ ఆయన అభిమానుల వైపు నుంచి కానీ ఎలాంటి ప్లానింగ్ ఉంది? ప్లానింగ్ అంటే ఏమీ ఉండదు. ఎందుకంటే బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవటం విషయంలో ద పూరెస్ట్ ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందంటే అది పవన్ కళ్యాణ్. ఓకే, ఎవరికి తనకు తానే దొరకడం రోజు అని నేను కుటుంబ సభ్యులు రిమోట్గా వెళ్ళిపోతారు, ఎవరికి అవైలబుల్ కాదు. చాలా మంది ప్రయత్నాలు చేసి విఫలమై గతంలోనూ ఇప్పుడు కూడాను. నన్ను ఒక బర్త్డే పెద్ద సెలబ్రేషన్, డే ఆఫ్ సెలబ్రేషన్గా తను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఓకే, కాబట్టి ప్రత్యేక అంటే ఇది లేదు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి తొలి బర్త్డే కాబట్టి రాజకీయ సినీ రాజకీయ వర్గాలు రెండింటిలో కూడాను ఒక మంచి ఊపు జోషు రావటం అనేటువంటిది ఉంటుంది. కానీ బట్ హీఈస్ నాట్ అవైలబుల్ టు ఎనీబడి ఆన్ దట్ డే. ఓకే, ఎవరికైనా దొరుకుతారా అనేటువంటిది కూడా అనుమానాస్పదం. ఓకే, కానీ పార్టీ పరంగా కొన్ని క్లారిటీస్ ఇచ్చారు. పార్టీ పరంగా పచ్చదనం పరిశుభ్రంలో భాగంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని అన్ని చోట్ల మొక్కలు నాటండి, జనరల్గా చేసే కార్యక్రమాలతో పాటు ఇది ఒక ప్రత్యేకమైన ఎజెండాగా తీసుకోండి అని ఆల్రెడీ 30వ తేదీన వన మహోత్సవం పేరిట ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కలు పెంచడం, మొక్కలు నాటడం అనే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. సో ఈ కార్యక్రమాలతో పాటు సినిమా పరంగా ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండొచ్చు? సినిమా పరంగా ఏముందండి, అభిమానులు సెలబ్రేట్ చేసి అత్యంత సన్నిహితులకు కూడాను ఆ రోజున ఆయన అవైలబుల్ అయ్యే అవకాశం అయితే లేదు. ఓకే, ఓకే, తను మొదటి నుంచి మన దేశంలో నేచర్ లవరు, ఎక్కువగా అలోన్ గా ఉండి తన ఆలోచనలు, తన ధోరణి, తన ఇదిలో ఉంటాడు తప్ప దాని ఏదో సెలబ్రేషన్స్ గా చేసుకునే అవకాశం. ఏమన్నా ఆయన పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్లు కానీ 4K రిజల్యూషన్స్ రిలీజులు కానీ ఏమైనా ఉన్నాయా? అలాంటి ప్లానింగ్ ఏమైనా చేశారా? అప్పుడు సెప్టెంబర్ 2న ఈ సినిమా రాబోతుంది కదా. అదే ఇప్పుడు కొత్త సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమి ఉండకపోవచ్చు, కానీ ఎందుకంటే మొన్ననే దీనికి సంబంధించి మాట్లాడారు. ఎక్కువగా హీఈస్ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ పాలిటిక్స్ తప్ప కొత్త సినిమాలు అప్డేట్ ఇచ్చేటువంటిది ఏం లేదు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ అంటున్నారు కదా. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అభిమానులకు ఉన్నటువంటి ఏకైక సెన్సేషనల్ పాయింట్. గబ్బర్ సింగ్ అనేటువంటిది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే కాకుండా మొత్తం సినిమా దీంట్లో ఒక రికార్డ్ బ్రేకింగ్ ఫిలిం. ఆయన కెరీర్ లో కాదు, ఇటు నిర్మాత బండ్ల గణేష్ కెరీర్ లోను, అటు డైరెక్టర్ హరీష్ శంకర్ విషయంలో కూడాను ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ ఫిలిం. ఎందుకంటే అప్పటికి ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కొన్ని స్లో పేస్లో ఆడినటువంటిది సక్సెస్ నీడెడ్, హీఈస్ వెరీ బ్యాడ్లీ నీడ్ ఆఫ్ ఏ సక్సెస్ అనుకున్న టైంలో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ హిట్ కావటంతో అది ఇప్పుడు మళ్ళీ ఈ ప్రజెంట్ ఉన్నటువంటి పొజిషన్లో ఆ గేమ్ చేంజింగ్ ఫిల్మ్నే మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ చేసుకున్నటువంటి సందర్భం రావటం నిజంగా బండ్ల గణేష్ను హరీష్ శంకర్ ఇద్దరికి కూడా ఒక గోల్డెన్ మూమెంట్. సో ఇప్పుడు అసలు రీ రిలీజ్ ట్రెండ్ గా మారుతుంది కదా ఈ పుట్టినరోజులకి రీ రిలీజ్, ఒక్కరోజు వరల్డ్ వైడ్ షో. దానికి తగ్గట్టుగానే చాలా చోట్ల దేశ విదేశాల్లో కూడా తెలుగు వాళ్ళు సెలబ్రేషన్స్ మొదలు పెట్టారు. లండన్, యుఎస్, మొత్తం అన్ని చోట్ల, యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, వీటన్ని చోట్ల కూడా వస్తున్నాయి. సో ఈ సినిమా రిలీజ్, ఆ జోష్ రెండు కలిపి ఒక పవర్ఫుల్ సందర్భంగా మారుతుందా? డెఫినెట్లీ. ఇప్పుడు ముఖ్యంగా ఈ అనూహ్యమైనటువంటి విజయం తర్వాత 100% స్ట్రైక్ రేట్ సక్సెస్తో దేశ రాజకీయాలను ఒక సంచలనాత్మకటువంటి శక్తిగా ఎదిగిన పవన్ కళ్యాణ్ వచ్చినటువంటి ఫస్ట్ బర్త్డే కావటం ఒకటి. 2, ఈ గబ్బర్ సింగ్ తన కెరీర్లోనే ఒక గేమ్ చేంజర్ లాంటి సినిమా అయినటువంటి గబ్బర్ సింగ్ రిలీజ్ రావటం ఒకటి. దీస్ ఆర్ ద వెరీ గోల్డెన్ మూమెంట్స్, వెరీ ఫ్యాన్స్కి మాత్రం రియల్లీ గూస్బమ్ మూమెంట్ అనమాట. సో ఆల్ ఓవర్ ద సెలబ్రేషన్స్, ఇంతకుముందు పవన్ కళ్యాణ్ బర్త్డేలకి ఎప్పుడూ జరిగినటువంటి ఒక జోష్ అనేటువంటిది మాత్రం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈసారి ఉండబోతుంది. ఒక పవర్ఫుల్ సెలబ్రేషన్ జోష్ అయితే పవర్ఫుల్. కానీ ఒకటి అంటే సినిమాలు ఓకే, ఇది రీ రిలీజ్ అనేది ఖచ్చితంగా గబ్బర్ సింగ్ ని ఆ ఫ్రేమ్ లో చూస్తాం, మళ్ళీ బిగ్ స్క్రీన్ మీద ఒక సంతోషమైనటువంటి అంశంగా కనిపిస్తుంది.
కానీ ఈ మధ్య ఒక వార్త వినబడింది, మళ్ళీ షూటింగ్స్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, సెప్టెంబర్లో షెడ్యూల్ చేసే అవకాశం ఉంటుందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో ఏంటి దాని పరిస్థితి ఏంటి? ఆ విషయంలో హరీష్ శంకర్ సినిమానే ఇంకోటి ఉంది షూటింగ్, సర్దార్ భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, అటు హరిహర వీరమల్లు. సో ఈ వీటికి వీటిలో ఏదైనా ఒక అడుగు ముందుకు పడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్ గా ఉంటాయి. ఇవ్వాలి కదా, రేపని ఇవ్వక తప్పదు కదా. ముందైతే పరిపాలనకు ముందు ఇవ్వాలి. దీంతో ప్రామిస్ అయితే తన అధికారంలోకి వచ్చారో ముందు ఆ ప్రజలకు సంబంధించిన సంక్షేమ విషయంలో వర్క్ చేయాలి. కానీ ముందు ఫస్ట్ ప్రయారిటీగా దీన్ని తీసుకోకూడదు అనేటువంటిది ఇది. బట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా, రేపని ఇవ్వక తప్పదు కదా. భారీ చిత్రాలు నిర్మాణ దశలో ఉండగా వాటిని నెగ్లెక్ట్ చేసి రావాల్సినటువంటి అవసరం లేదు. మనం చూసాం మలయాళం హీరో కేరళలో సురేష్ గోపి, నేను పదవినైనా వదులుకుంటా కానీ నన్ను సినిమాలు వదులుకొని, నా చేతులు 20 సినిమాలు ఉన్నాయి, నేను వదులుకొని నేను సినిమాలు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చారు. తను ఉన్న 3 సినిమాలన్నా పూర్తి చేయను బాబు అనేది ఇప్పుడు అభిమానుల కోరిక. అది తర్వాత మీరు చేస్తారా లేదనేటువంటిది ఏంటంటే ఆయన అంతకుముందే రాజకీయాలకు సినిమాలకు వస్తే అని చెప్పారు పవన్ కళ్యాణ్. సరే తర్వాత పార్టీ నడపడం కోసం మరి ఆర్థిక వనరులు కావాలి కదా, నన్ను ఏం చేయమంటారని చెప్పేసి ఒక ఇదైనటువంటి నిస్సహాయమైన పరిస్థితుల్లో మళ్ళీ సినిమాలు ఒప్పుకోవడం జరిగింది. ఆ కంటిన్యూషన్ ఇవి ఇప్పుడు. కాబట్టి సినిమాలు తర్వాత సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ లో డెఫినెట్లీ గివ్ ద డేట్స్ టు ఫిలిమ్స్. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు విశ్లేషణ అందించినందుకు. ఇది పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు సంబంధించి డిప్యూటీ సీఎంగా మొదటి పుట్టినరోజు, అలానే పవర్ స్టార్గా పవన్ కళ్యాణ్గా 55వ పుట్టినరోజు చేయడానికి అభిమానులు మాత్రం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళ సరదాకి సంతోషానికి తగ్గట్టుగానే గబ్బర్ సింగ్ రిలీజ్ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే ఈ పుట్టినరోజు తర్వాత సెప్టెంబర్ నెలలో పెండింగ్లో ఉన్న సినిమాల పైన ఒక గుడ్ న్యూస్ ఇస్తారు పవన్ కళ్యాణ్ అని ఆతృతగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.